విజువల్ సీడ్స్. నెక్స్ట్ మీరు ప్లాన్ చేసుకోవాల్సిన వెరైటీ ఇది RRR. మనకు వచ్చేది కూడా ఇదే ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయి. ఓకేనా? మినిమం మీరు వచ్చిన వాళ్ళు మనిషికి 10 ఎకరాలు వేసారనుకోండి, 2 ఎకరాలు వేయండి చాలు. 5 ఎకరాలు వేసారనుకోండి, 1 ఎకరం వేయండి. A1 క్వాలిటీ ఇది. సరేనా? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. రండి. ఒక యూనిఫామ్ లాగా ఉంది, అంతేనా? మీరు వేసిన దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? చాలా బాగుంది. చాలా బాగుందా? దీనిలో ఏమేమి ఉన్నాయి? ఇంకా దగ్గర కాపుంది, ఇంకా ఈ నల్లి లక్షణాలు లేవు. నల్లి లక్షణాలు లేవు. ఇంకా దగ్గర కాపుంది, హైట్ బాగా పెరిగింది, చేను గ్రోత్ బాగుంది. గ్రోత్ బాగుంది. ఈ 8 చేనులు తగల ఊర్లో అయితే లేవు. దీనిలో ఇప్పుడు దాదాపుగా ఈ మధ్య కాలంలో అందరూ అనేది ఏంటంటే తాలు బాగుంది అంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి దీని మీద? లేదు, తాలు లేదు. ఇంత హైట్ ఉండే కానీ చెట్లు తాళ్ళు లేదు. తర్వాత వచ్చేసి వైరస్ అని కూడా చాలా మంది అంటున్నారు. మరి మీరు ఆ ధర నుంచి ఈ ధర దాకా వచ్చారు చేను, ఎలా అనిపించింది మరి వైరస్ విషయం మీద? వైరస్ కూడా ఎలా ఉంది అంటే ఇది వేసుకోదగ్గర విత్తనం. ఎంతమందికి అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. మినిమం మీ ఊర్లో 100 ఎకరం పడింది అనుకోండి, 50 ఎకరం వేయగలుగుతారా? ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మీకు 100 ఎకరం పడితే మినిమం 50 ఎకరం మా దగ్గరికే రావాలి మీరు. ఎందుకంటే మీకు మా విత్తనం గొప్పతనంగా ఉంది కాబట్టి మీకు చెప్పాం. దీనిలో వైరస్ కానీ తాలు శాతం కానీ పూర్తిగా లేదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రామ్ బ్రహ్మం. ఏ ఊరండి? పెనిపాడు. మేము కొత్త వెరైటీ RRR అని ఇచ్చాం. ఎలా అనిపించింది RRR? బాగుందండి. బాగుందంటే దీనిలో మీకు ఏమేమి అర్థమైంది? ఏముంది మరి, రోగం లేదు. ఓకే. మరి తెల్లకాయ లేదు, తాలు శాతం లేదు, రోగం లేదు, వైరస్ లేదు, నల్లి శాతం తక్కువ, పెరుగుదల కూడా బాగుంది. బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇదంతా ఎంతమంది వేసుకోవచ్చు? ఇది వేయచ్చు. ఇక మీరు 10 ఎకరాలు వేసారనుకోండి, ఎన్ని ఎకరాలు వేయగలుగుతారు దీన్ని? అంతా పెట్టలేండి, కొంత సగం 5 ఎకరాలు వేయగలుగుతారు. మీతో పాటు మీకు వచ్చిన 10 మందికి కూడా చెప్పగలుగుతారు. అంటే మంచి విత్తనం అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే రాములు గారు మీ అభిప్రాయం చెప్పండి. RRR ఎట్టుందండి? బాగుందా? ఎంతమంది వేసుకోవచ్చు? అందరూ వేయచ్చండి, ఎవరైనా పండాలి కానీ. నర్సరీ కూడా పోయగలగొచ్చు, పోసి ఇంకో 10 మందికి ఇవ్వచ్చు. దీనిలోని గొప్పతనం ఏమేంటి ఒకసారి చెప్పండి. నల్లి తక్కువ, కాయ కూడా పర్లా సైజు, తాళ్ళు లేదు, మెయిన్ ఇంకా 2 ఆళ్ళ గురించి తాళ్ళు లేదు, పెట్టుకోవచ్చు చిత్రం. చిక్కటి కాపు నెంబర్ 1. ఇంకా చేను కూడా మంచి పైరు ఎలా ఉంది? బాగుంది. ఒకే యూనిఫామ్ లాగా ఉంది, చూసారా? ఈ విధంగా అంటే మన విత్తనంలో గొప్పతనం ఉంది. ఓకేనా? అందరూ వేసుకోదక్క విత్తనం మన వేడూరులో దొరుకుతాయి విత్తనాలు. ఓకే, థ్యాంక్ యూ రాములు గారు. నెట్ పాత్ర ఆయనే మరి మాకు ఇచ్చిన నెట్ పోసి. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మం గారు. అయితే మా గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ డిస్టిక్, జింకపాలెం గ్రామం. నా పేరు జానీ సార్. ఈ ఫీల్డ్ RRR ఫీల్డ్ పెడితే వచ్చినాం. ఏ కంపెనీ అండి? ప్రజ్వల సీడ్స్. ప్రజ్వల సీడ్ వారిది RRR వెరైటీ చూడటానికి బాగుంది సార్. కాయగానే బాగుంది. మెయిన్ చిక్కంగా ఉంది, బొబ్బర్ లేదు, నల్లి కూడా తట్టుకుంది. నల్లికి కూడా చూడండి, నల్లి కూడా పెద్దగా లేదు, తట్టుకుంది. బాగుంది. ఈ సంవత్సరాలు తాలు శాతం లేదు. తాలు శాతం లేదు సార్, చూసుకోండి. చాలా తక్కువ. తాలు కూడా లేదు. మీ అనుభవంతో చూసారు కాబట్టి అసలు బాగుంది. ఎక్సలెంట్ ఉంది. తోట అనేది బాగుంది. కాయ కూడా చివరి దాకా కూడా ఒకటే యూనిఫామ్. జంప్ మీద ఉంది. ఓకే, ప్లాన్ చేయాలి మరి. చేస్తాం. ఓకే, నెంబర్ 1. మా ఊరి మీద ఒక 200 ఎకరాలు పడితే అంతే. చూడండి ఒకసారి, నా మాట కాదు, ఇది చూడండి. ఒకటే యూనిఫామ్, కింద నుంచి పైకి ఒకటే. జంప్ ఉంది అసలు. ఓకే, థ్యాంక్ యూ జానీ గారు. మేము పర్సనల్ గా వెళ్తాం మళ్ళీ ఒకసారి. మీ పేరండి? ఓకే, ఎలా ఉందండి తోట? మీదే ఊరు? మాటూరు. వేసుకోవచ్చండి విత్తనం ఇది? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చా? మిమ్మల్ని కలుస్తాం అయితే మరి నెక్స్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్స్ అండి. బాగుందండి. మా 3 వెరైటీలు ఉన్నాయి ఇక్కడే. అది 99, ఇది RRR కొత్త వెరైటీ, అది వచ్చేసి 88. ఓకేనా? 3 మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంటారు? మీ పేరండి? మీ పేరు? తిరుపతిరావు. ఎలా ఉందండి తోట? పర్లేదండి, చూసినంత లెక్కలో ఇదే కొద్దిగా సేఫ్గా ఉంది, బాగానే ఉంది. దీనిలో ఏమి నచ్చింది మీకు?
క్వాలిటీ గొడుగు కొమ్మ వచ్చింది మంచిగా, ఆ. కింద క్వాలిటీ బాగుంది, పైన బాగానే ఉంది. ఉమ్. దీన్ని పెట్టుకోవచ్చు అనిపించింది, మంచిగా ఉంది. ఓకే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు అయితే. నెక్స్ట్ ఇయర్ 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 5 ఎకరాలు వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఊరు మొత్తం మీద 100 ఎకరం పడితే 50 ఎకరం ఇదే వేసుకోవచ్చు. బాగానే. ఓకే థ్యాంక్స్ అండి. అయితే అందరికి చెప్తారా? ఓకే థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. పిచ్చియ్య. ఏ ఊరండి? ఇక్కడ ఈ ఊరే లోకలేనా? ఓకే ఎలా అనిపించింది తోట మీకు? పర్లేదండి, బానే ఉంది. మరి వేసుకోదగ్గ ఇత్తనం అసలు దీనిలో ఏం నచ్చింది మీకు? దీనిలో ఏం నచ్చింది? కాపు అయిందండి, కింద నుంచి పై దాకా అయింది. క్వాలిటీ రంగు ఉంది, పోత కూడా అసలు బాగుంది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేసి మాకు బాగా సమస్య అవుతుంది అంటున్నారు. ఏంటి? రెండో స్టెప్ కూడా అంత కాయ పాలే ఉందండి. అది ఫస్ట్ శాతం కూడా అసలు లేదు, పెద్దగా లేదు దీంట్లో. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు అయితే. అసలు చేసుకోవచ్చు, అందరికీ చెప్పుకోవచ్చు. అసలు దానికి తిరిగే లేదు. అంతా బాగానే ఉంది. మేడూరులో దొరికితే విత్తనాలు తెలుసుగా. మేడూరు ప్రజ్వల్ సీడ్స్